మూడు చెప్పా. ప్రార్థనకు రేపుతాడు పరిశుద్ధాత్మ. అభిషిక్తులు ఆత్మపూర్ణులైన వారు ప్రార్థనకు రేపడతారు, ధ్యానానికి రేపడతారు, ఐక్యతకి ఇష్టపడతారు. 4వది సేవకు రేపబడతారు. అపోస్తలుల కార్యం 17 ఇంటికి పోయినా చూసుకోండి. పౌలు ఆత్మ ఏథెన్సు విగ్రహములతో నిండి ఉండుట చూచి పరితాపం పట్టలేకపోయాను అని ఉంది. అక్కడ ఆత్మలు నశించిపోతుంటే వాళ్ళ విషయంలో ఒక భారం, ఒక ఆవేదన, అయ్యో దేవా, ఆత్మ పరితాపం. ఈరోజు ఎంతోమంది ఆత్మలు నాశనం అయిపోతుంటే ఇంత ఫీలింగ్ లేకుండా నువ్వు ఉన్నావంటే ఎక్కడ నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నావు? ఎక్కడ నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా ఉన్నావు? నీకు ఇంత స్పర్శ కూడా లేకుండా ఉంటే, అరే సొంతోళ్ళు చేస్తుంటే సొంతోళ్ళు నశించిపోతున్నా చింత లేదు, బయట వాళ్ళు నశించిపోతున్నా చింత లేదు. అసలు ఇంతకీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అసలు